ఏవయ్యా, మనక ల్యాండ్ వద్దు, కనిష్క పెట్టే ఇబ్బందులు వద్దు. పాపం మన వల్ల అభి ఇబ్బందుల్లో పడేలా ఉంది. మన కారణంగా తన జీవితం పాడైపోకూడదు. ఆ ల్యాండ్ కనిష్కకిచ్చేసి కేసు వెనక్కి తీసేసుకుందామండి. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. మన కారణంగా అభికి ఇబ్బందులు ఎదురవ్వకూడదు. ఈ పెద్దవాళ్ళు ఆ కనిష్క నన్నేదో ఇబ్బందులు పెడుతుందేమోనని భయపడి కేసును వెనక్కి తీసుకుందామని ఒప్పుకుందామనుకుంటున్నారు. అదే జరిగితే న్యాయం, ధర్మం అవహేళనవుతాయి. ఈ కనిష్క లాంటి వాళ్ళు మితిమీరి తప్పులు చేసేందుకు ఆస్కారం పెరుగుతుంది. అలా జరగకూడదంటే వీళ్ళనిక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళిపోవాలి. ఎలా? మళ్ళీ కనిష్క వచ్చి అడిగితే వీళ్ళు కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పేస్తారు. నన్ను ఇబ్బందుల నుంచి తప్పించడానికి వీళ్ళు ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు కనిష్క వచ్చేలోపే వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎలా? ఇప్పుడు ఆ సెక్యూరిటీ కళ్ళు గప్పి లోపలికి వెళ్ళడం వీలు పడదు. ఒకవేళ వెళ్ళగలిగినా కనిష్క లోపలే ఉంది. అది కుదిరే పని కాదు. దేవుడా, వీళ్ళని ఇక్కడి నుంచి తప్పించే మార్గం నువ్వే చూపించు తండ్రి. తండ్రి, నేను సాహసం చేస్తున్నాను. నా వెనుక నువ్వే ఉండు. అమ్మా అభి, మెల్లగా మెల్లగా. మాకు తెలుసమ్మా, మా కోసం నువ్వు ఎలా అయినా వస్తావని. ఈ కనిష్క మమ్మల్ని బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటుందమ్మా. నేను అంతా చూశాను పెద్దాయనా. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ రాక్షసు నుండి తప్పించుకోవటం మన వల్ల అయ్యే పనేనంటావా అమ్మా? నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి. నేను చెప్పినట్టు చేయండి. మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం నాకొక్కటే కనిపిస్తోంది. కాస్త కష్టంగా ఉన్నా మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడాలి, సరేనా? రండి. జాగ్రత్త. పదండి.